ఈరోజు మనం తెలుసుకుందాం సౌందర్యలహరిలోని 16వ శ్లోకము మరియు దాని వివరణ. కవీంద్రాణం చేతః కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతీం విరించి ప్రేయస్యాః తరుణతర శృంగారలహరీ గభీరాభిర్వాగ్భిః విదధతి సతాం రంజనమమీ. దీని తాత్పర్యమేమనగా, కవీంద్రుల చిత్తరూపమైన కమలవనాన్ని వికసింపచేయడానికి భాస్కర సదృశ అరుణరూపిణమైన నిన్ను సేవించే మహాపురుషులే బ్రహ్మప్రియురాలైన సరస్వతి యొక్క తరుణతర శృంగార లహరి నుండి బహిర్గతమైన గంభీర కవితల ద్వారా సత్పురుషులకు మనోరంజనం చేయగలుగుతారమ్మా అని దీని అర్థము. దీని వివరణ ఏమనగా, ఓ దేవి, నీవు గొప్ప కవుల మనస్సు అనే కమలవనంలో ఉదయించే సూర్యకాంతిలా ప్రకాశిస్తున్నావు. ఆ అరుణకాంతిమయ రూపాన్ని భజించే సత్పురుషులు నిజమైన మహాకవులుగా వెలుగొందుతారట. నీవు విరించికి అంటే బ్రహ్మదేవునికి కూడా ప్రియమైన దానవు. నీ రూపం యవన శృంగార లహరి వలె ఆకర్షణీయంగా ఉంటుంది. నీ వాక్కులు గంభీరంగా మాధుర్యంగా ప్రవహించి 100 రెట్లు ఆనందాన్ని కలిగిస్తుంది. అందువల్ల నిన్ను భజించే వారికి సహజమైన జ్ఞాన సంపద, వాక్చాతుర్యము, కవితా ప్రవాహము మొదలగునవి ప్రసాదమవుతాయట. సులభంగా అంటే ఈవిడిని ఆరాధించేవారు, అమ్మని ఆరాధించేవారు కవిత్వంలో, వాక్చాతుర్యంలో, జ్ఞానంలో అగ్రస్థానంలో నిలుస్తారని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తాళం తత్వం.